అంతం వరకు సహించేవాడు రక్షింపబడు. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే కార్యారంభము కంటే కార్యాంతము లేదు. ఒక పని మనము ప్రారంభించినప్పుడు ఉన్నంత ఆసక్తి ఆ పని ముగింపు చేసేటప్పుడు ఉండదు. బైబిల్లో కూడా చాలా మంది గొప్ప వాళ్ళని చెప్పిన వాళ్ళు ప్రారంభంలో వాళ్ళ భక్తి జీవితం చాలా బాగుంది, కానీ వాళ్ళ అంతం ఎలా ఉంది తెలుసా? చాలా భయంకరంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు సౌలు ప్రారంభంలో దేవుని ఆత్మ తన మీదకి వస్తే దేవుని ఆత్మ పొందుకున్న సౌలు చాలా బలమైన రాజుగా, దేవుని చిత్తంలో నడిచిన రాజుగా కనపడ్డాడు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి తన సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడో, తన సొంత తెలివితేటలు, నేను రాజును కదా, నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది కదా, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది కదా, నా నిర్ణయం నేను తీసుకునే అలాంటి అర్హత నాకు లేదని ఆలోచన చేసినప్పుడు దేవుని మాటను వ్యతిరేకించిన సౌలు జీవితంలో దేవుని ఆత్మ తనకు దూరం అయిపోయింది. ఏమన్నాడు? అన్యులున్నారు, అమాలేకీయుల అందరినీ బొత్తిగా నాశనం చేసేయమన్నాడు. చేయలే. తనకిష్టమైన వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టుకుని కొంతమందిని నాశనము చేసి, అంటే సగం పని చేశాడు. కానీ ప్రియులారా, సౌలు ప్రారంభంలో ఎంత భక్తిగా ఉన్నాడో, దేవునికి విధేయుడిగా ఉన్నాడో, తన అంతం ఎలా ఉంది అంటే తన ఖడ్గం మీద తనే పడి తను తన కుటుంబం వాళ్ళందరూ కూడా ఒకే దినము చచ్చిపోయారు. అందుకే ప్రియులారా, అంతం వరకు సహించేవాడు రక్షణ పొందుతాడు. కొంతమంది చూడండి, శ్రమలు వచ్చినప్పుడు ప్రభువును వదిలిపెట్టేస్తా ఉన్నారు. అందుకే అన్నాడు, మీరు నా నామము నిమిత్తము అనేక జనముల చేత ద్వేషింపబడతారు. ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభు. ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు ఆ రోజు. అప్పటికే చెప్పాడు, ఇదిగో నేను వెళ్ళిపోబోతున్నాను, నేను చనిపోవటం తథ్యం, ఎందుకంటే నేను నా తండ్రి చేత ఈ భూలోకానికి పంపించబడ్డాను. కొంతకాలము బ్రతికి ఈ రక్షణ ప్రణాళికను నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, కావున జాగ్రత్తగా ఉండండి, నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టును, నా ఆత్మను పంపిస్తాను, నేను అక్కడికి వెళ్ళకపోతే ఆదరణ ఆత్మ మీ దగ్గరికి రాదు, అయితే మిమ్మల్ని వదిలిపెట్టును, నేను సదాకాలము మీతో ఉంటానని చెప్పిన యేసయ్య ఆ రోజు భూమి మీద ఉన్న యేసుప్రభు శిష్యులను బలపరిచాడు. వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచి ఏమన్నాడు తెలుసా? అంతవరకు సహించి ఉండండి. ప్రారంభంలో ఒకవేళ అత్యుత్సాహంతో ప్రభువాని కోసం నేను చచ్చిపోతానని చెప్పాడు పేతురు. అవును, నా కోసం చనిపోతావా? అవును ప్రభువా, నేను నా ప్రాణాన్నన్నా సరే నేను ఇచ్చేస్తాను, కానీ నేను ఈ లోకంలో నా కోసం బ్రతకనన్నాడు. ఉద్రేకం ఎందుకు? దైవావేశంతో ఉన్నాను. కానీ అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? పేతురు, నువ్వు అన్న మాట మంచిదే, కానీ నన్ను ఎరుగను, యేసును ఎరుగను అని చెప్పి నీవు ముమ్మారు అబద్ధం ఆడతావంటే ఏమంటాడు తెలుసా? బాబా, నేను చావవలసి ఉన్నను, నీ కోసం నా ప్రాణమైన ఇస్తాను, కానీ నేను మాత్రం అబద్ధం చెప్పను. అంటే తనలో ఉన్న సమర్పణ. పేతురుని తప్పుపట్టట్లేదు. అంటే నా ప్రభువు తెలియడని నేను చెప్తానా అంటే తనలో ఉన్న దైవావేశాన్ని బట్టి. కానీ ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట తనకి గుర్తొచ్చి అప్పుడు ఎక్కి ఎక్కి ఏడ్చి పశ్చాత్తాపడి తన జీవితంలో ఎంత మార్పు వచ్చేసిందంటే చివరికి అంటాడు, తను హతసాక్షిగా చనిపోయేటప్పుడు కూడా నా ప్రభు సిలువ మీద చనిపోయాడు, నా ప్రభు ఎరుగును,
నా ప్రభువుని నేను ఎరుగనని ముమ్మారో అబద్ధం చెప్పాను. అలాంటి ప్రభువు చనిపోయినట్టుగా నేను చనిపోవటానికి అర్హత కలిగిన వాడిని కాదు, నన్ను తల్లకిందులుగా సిలువ వేసి చంపండి అని చెప్పాను. అందుకే నేను అంతవరకు సహించేవాడు ఎవడో వాడు రక్షింపబడతాడు. అంతవరకు సహించాలి, భక్తిలో సహించాలి, తొందరపడకూడదు. ప్రభువు మనల్ని హెచ్చించే వరకు ఎలా ఉండాలి? సహించాలి. ప్రభువు మనల్ని విడుదల చేసే వరకు కూడా మనము సహించాలి. అందుకే అన్నాడు, నా నామము నిమిత్తము మీరు అనేక జనముల చేత, సకల జనముల చేత ద్వేషింపబడతారు. యేసు ప్రభు శిష్యులు ఎవరైనా ఏదైనా పెద్ద అపార్ట్మెంట్ కట్టుకున్నట్టు మీరు బైబిల్లో చదివారా? యేసు ప్రభు శిష్యులు స్వస్థతల కోసం వాళ్ళు అనేక దేశాలకు వెళ్ళి నా దగ్గరే స్వస్థత ఉంది, నా దగ్గరే స్వస్థత ఉంది అని చెప్పి వాళ్ళు ఏమన్నా వాళ్ళు గొప్ప చేసుకున్నారా? గొప్పగా చేసుకున్నారండి? ఎక్కడన్నా లేదు. అలా వాళ్ళు గొప్పవాళ్ళు కదా. పేతురు ఎలాంటి వాడు? ఒకప్పుడు దేవుడంటే తెలియని వాడు. అలాంటి దేవుడంటే తెలియని వాడు చేపలు పట్టుకునే ఒక జాలరి ప్రభువుని నమ్మిన తరువాత తన వస్త్రాలు, అర్థమైందా, పేతురు వస్త్రాలు తగిలి స్వస్థపడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడైనా పేతురు ఇదిగో నా స్వస్థత అంటే నా వస్త్రాలలో స్వస్థత ఉందని చెప్పారా? చెప్పారా? చెప్పలా. మీరు బైబిల్ చదవండి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఒక పుట్టుక నుంచి కుంటివాడైన ఒకడిని బాగు చేస్తే వాళ్ళందరూ తేరి చూస్తా ఉన్నారు. పేతురుని చాలా నిదానించి చూస్తా ఉంటే పేతురు ఏమన్నాడు తెలుసా? ఎందుకయ్యా అలా చూస్తున్నారు? మేమేదో మా సొంత శక్తి చేతనో మా సొంత భక్తి చేతనో నడవడానికి వీనికి శక్తినిచ్చినట్టు మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు అంటే అక్కడ ఎవరు గణపరచబడ్డారు చెప్పండి? యేసు. అందుకని యేసు నామము ఈ లోకం కోసం ప్రాణం పెట్టి, ఈ లోకం కోసము సిలువలో చనిపోయి తండ్రి చేత లేపబడిన పునరుద్ధానుడైన యేసు నామములో ఉన్న శక్తిని బట్టి వీడు బాగుపడ్డాడు. కానీ మేము మాత్రం శక్తిని ఇవ్వలేం. ఈరోజు అలా ఉందా బోధ? మనం కూడా చెప్తాం, అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు ఈ మేలు జరిగింది, అయ్యగారి దగ్గరికి వచ్చాం ప్రార్థన చేయించుకున్నాం వెంటనే మాకు ఈ మేలు జరిగింది. అయ్యగారు ప్రార్థన చేసిన అయ్యగారిలో ఏం లేదు, అయ్యగారి మాటల్లో ఏమి లేదు, అయ్యగారు ఇచ్చే ఆ చేతుల్లో కూడా ఏం లేదు, లేకపోతే ఇచ్చే కర్చీఫ్స్ లో కానీ, అర్థమైందా, ఇచ్చే ఆయిల్, కొంతమంది ఆయిల్ తీసుకొస్తారు, ఆయిల్ బాటిల్స్, కొబ్బరి నూనె తీసుకొచ్చి వస్తారు. దేవుడు ఆ రోజు చెప్పాడు, ఎవడైనా బలహీనంగా ఉన్నప్పుడు నూనె రాచి ప్రార్థన చేయమన్నాడు. యేసు నామం అక్కడ, అర్థమైందా? యేసు నామం పనిచేసేది కానీ నూనె కాదు. నువ్వేమంటున్నావు? ఏమన్నా యేసు రక్తాన్ని రాశానయ్యా, బాగాలేకపోతే యేసు రక్తాన్ని రాశాను, సరే నమ్మకం మంచిదే, కానీ ఆ నూనెలో ఏం లేదు, ఆ నూనె బుడ్డలో ఏం లేదు. లేదా నేను ఏదైనా కర్చీఫ్ ఇచ్చాను అనుకో, అదేనా దాన్ని జాగ్రత్తగా మడతేసి ప్రార్థన చేసేటప్పుడు దాన్ని వాడుకుంటా దాన్ని పూజించమని చెప్పి దానిలో ఏ శక్తి లేదు. కానీ శక్తి ఎక్కడుంది? ఎక్కడుంది? యేసయ్య నామము. ఎక్కడుంది శక్తి చెప్పండి? యేసయ్య నామంలో ఉంది. ఈరోజు నాకు స్వస్థ చేయడానికి నాకు స్వస్థత వరం ఉందా? అలాని ఎన్ని సందర్భాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు చెప్పండి. కొన్ని సందర్భాలు నువ్వు వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేయి, మహిమ నేను గొప్ప కార్యాలు చేస్తానని ఎన్ని సందర్భాల్లో చెప్తే, చావు బతుకుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు లేచి కూర్చుని బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు.
చాలా మంది దయ్యాలు పట్టిన వాళ్ళు చేయబెట్టి ప్రార్థన చేస్తే వెంటనే విడుదల. వాళ్ళు వచ్చి చాలా సందర్భాల్లో, అయ్యా నిజంగా నీ దగ్గర నీ చేతిలో చాలా నీ చేతులు చలవయ్యా, నీ చేతిలో దేవుడు స్వస్థతనిచ్చాడయ్యా అంటే నేనేమన్నాను తెలుసా, నా చేతులు ఎలాంటివి, దౌర్భాగ్యమైన చేతులు. మనం చేతులు పెట్టామని స్వస్థత వచ్చిందా చెప్పండి? కానీ ఎక్కడ స్వస్థత ఉంది? ఎక్కడ ఉంది? యేసయ్య నామములో స్వస్థత. ఆయిల్లో ఏం లేదు, కర్చీఫ్స్లో ఏం లేదు. యేసయ్య ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేశాడు మా అయ్యగారు, ఆ ప్రార్థనలో కూడా ఏం లేదు. నేను చేశాను కాబట్టి నీకు స్వస్థత కాదు. నేనెవరిని చేయడానికి? నా సొంత నామంలో నేను చేస్తున్నానా? నా సొంత మాటలవి. యేసు నామములో ఇప్పుడు ఆ నామాన్ని నేను ధరిస్తున్నాను. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్య నామములో ఉన్న శక్తి వలన మహిమ కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి అలాంటి కార్యాలు జరుగుతున్నాయి. కానీ నా చేతిలో కానీ నా మాటల ద్వారా కానీ ఏమీ జరగదు. మరి ఈ రోజున ఎందుకు అలా? ఎంతమంది నేను ప్రార్థన చేసినప్పుడు మీరు చూడండి వీడియోల్లో ఎన్ని రకాలైన ఏడ్చి సాక్ష్యాలు చెప్పించేవాళ్ళు ఉన్నారు. ఇవి అయ్యగారి దగ్గరికి వచ్చాం, చేయబెట్టి ప్రార్థన వెంటనే స్వస్థత. అయ్యగారి దగ్గరికి వచ్చాం, ఒక 10,000 కానుకేసాం, వెంటనే మాకు ఉద్యోగంలో గొప్ప కార్యాలు. అయ్యగారి దగ్గరికి వచ్చాం, ప్రార్థన చేయించుకున్నాం, మాకు వెంటనే. ఇప్పుడు ఎవరు హైలైట్ అవుతున్నారు చెప్పండి? ఎవరు హైలైట్ అవుతున్నారు? దేవుని ప్లేస్ ఎవరు ఆక్రమిస్తున్నారు? మీ అయ్యగారు. అది కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నన్ను పిలుచుకొని నేను వచ్చి ప్రార్థన చేస్తానని చెప్పను. నేను కష్టంలో ఉన్నప్పుడు నా దగ్గరికి రండి నేను ప్రార్థన చేస్తానని యేసయ్య చెప్పలా. కానీ ఏం చేశాడు తెలుసా? యేసయ్య తన శిష్యులకి ప్రార్థన నేర్పించాడు. ఏమని నేర్పించాడు చెప్పండి? ఏమని ప్రార్థన చేశారు వాళ్ళు? మన లోకముందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. యేసయ్య మీరు బాధలో ఉన్నాడా? వచ్చేయండి నాకు రండి, మీరు రండి, ఇక మేము చేతులు పెట్టి ప్రార్థన చేస్తాం. తైలాభిషేక ఆరాధన. ఎంతమంది ఈ రోజున వాళ్ళ చేతుల్లో అభిషేకం ఉందా? వాళ్ళెవరు అభిషేకించడానికి? వాళ్ళెవరు అసలు? వాళ్ళకి ఏ అధికారం ఉందని నూనె పెట్టి వాళ్ళు అభిషేకించడానికి? ప్రభువు గొప్పవాడు కాబట్టి, లోకరక్షకుడు కాబట్టి ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా? రోగుల మీద చేతుల్లో ఉంచి ప్రార్థన చేసి స్వస్థపరిచాడు ఆయన. ఎందుకు తెలుసా? ఆ రోజు సువార్త లేదు, ఆ రోజు ఈ వాక్యం మన చేతుల్లో లేదు, ప్రజలకి సువార్త అంటే తెలియదు, పరిశుద్ధాత్మ అంటే తెలియదు. ఆ రోజున ఈ సత్యం అనేది పరిపూర్ణం కాలేదు కాబట్టి దేవుడు కొన్ని సూచక క్రియల ద్వారా దేవుని శక్తి ఆ రోజున ప్రజలకి వెల్లడి చేశాడు. ఈ రోజున అవసరం ఉందా? దేవుడు నీకు ప్రత్యక్షమయ్యి అమ్మా ఇదిగో నేను ఫలానా అని తనను తాను ప్రత్యక్షపరచుకోవలసిన అవసరత ఉందా? అవసరత లేదు. అంటే దేవుడు మాట్లాడటం చెప్పట్లా. దేవుడు నీకు ప్రత్యక్షమయ్యి లేకపోతే నీకు ప్రత్యక్షం కాడు అని నేను చెప్పట్లా. ప్రత్యక్షమవుతాడు, మాట్లాడతాడు. కానీ అవసరం ఉందా? ఒకవేళ ఆయన ప్రత్యక్షమయ్యి మాట్లాడిన వాక్యం తప్ప ఇంకేమని చెప్తాడా చెప్పండి? వాక్యంలో ఉన్న విషయాలేగా, బైబిల్లో ఉన్న విషయాలేగా. మరి అలాంటి పరిపూర్ణమైన పుస్తకం బైబిల్ గ్రంథం నీ చేతిలో పెట్టుకుని దేవుని ప్రణాళిక నువ్వు ఎలా చేస్తే దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతావు, నువ్వు ఎట్లాగా నడిస్తే దేవుని రాజ్యానికి వెళతావు, దేవుని ప్రత్యక్షత నీవు అనుభవిస్తావు, అవన్నీ కూడా రివీల్ చేయబడిన, ప్రత్యక్షపరచబడిన బైబిల్ నీ చేతిలో ఉండగా 66 పుస్తకాలు నీ చేతిలో పెట్టడానికి దేవుడు 40 మంది చేత, పరిశుద్ధాత్మ కలిగిన 40 మంది చేత దాదాపు 1400 సంవత్సరాల కాలం పట్టింది ఈ బైబిల్ మన చేతిలో రావడానికి. అలాంటి పుస్తకం, అలాంటి చాలా పవిత్రమైన గ్రంథం నీ చేతుల్లో పెట్టుకుని ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడు అంటే ఏంటి?
ఒకప్పుడు సత్యం పరిపూర్ణం అవలా. యేసయ్య కాలంలో పరిశుద్ధాత్మ తెలియదు ఎవరికి. ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఒక కొండ మీదకి వెళ్ళి రూపాంతరం పొందాడు. అప్పుడు పేతురు, యోహానులు, యాకోబు వాళ్ళ ముగ్గురు యేసు ప్రభుతో ఉన్నాడు. ఆయన కొండ మీద ట్రాన్స్ఫిగరేషన్ అంటాం, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటే రూపాంతర అనుభవం. ఆకాశం నుంచి ఒక వెలుగు చేసి ఆయన కమ్మగా ఆయన తండ్రి ఆ వెలుగు పొందుకుని రూపాంతరము పొందిన తరువాత అప్పుడు ఆత్మ ఏం చెబుతుందా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నా. దేవుని ఆత్మ ఏం చెప్పింది ఏమా? దేవుని ఆత్మ ఎవరి గురించి చెప్పింది? కుమారుని గురించి చెప్పింది. ఎవరైతే నమ్మట్లేదో, ఏ శిష్యులైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళకి ఒక విట్నెస్ గా వాళ్ళు నమ్మే విధంగా యేసుక్రీస్తు గురించి చెప్పింది ఆత్మ. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు గురించి చెప్పదో అది ఎలాంటి ఆత్మ తెలుసా? భ్రమపరుచు ఆత్మ, అపవాది ఆత్మ. కాబట్టి ప్రియులారా, అంతవరకు సహించమని ఎందుకు చెప్పాడు? వాళ్ళకి కష్టాలు వస్తాయని ముందే చెప్పాడు. ఎందుకు తెలుసా? ఈ లోకమంతా కష్టాలు పడి ఎవడైతే ఈ యేసు ప్రభువు ఇచ్చిన, దేవుడిచ్చిన ఈ జీవితంలో కష్టాలు నష్టాలు వాటన్నిటిలో విశ్వాసాన్ని కాపాడుకుని దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతాడో వాడు పరలోకం వెళ్తాడు, దేవుని సన్నిధికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక కష్టాలు ఉన్నాయా? అక్కడ లేవు. అక్కడికి వెళ్ళాక బాధలు ఉన్నాయా? అక్కడ బాధలు లేవు. అక్కడ ఆకలి ఉందా? అక్కడ ఆకలి లేదు. అక్కడ దప్పిక లేదు. అక్కడ ఏం లేదు. ప్రభువుని స్తుతించడమే. ప్రభువు సన్నిధిలో కూర్చుని మనం అందరం కూడా ఆనందంగా, ఆ ఆనందకరమైన జీవితాన్ని కావాలి. అక్కడ మనము దేవునితో సహవాసం సంతోషంగా బ్రతకాలంటే మనకి ఇవ్వబడిన ఈ జీవితంలో ఎలా ఉండాలి? క్రీస్తు కోసము ఎలా ఉండాలి? ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రకాలైన శ్రమలు వచ్చినా మనం ఎలా ఉండాలి? దేవునికి నమ్మకమైన సాక్షులుగా బ్రతకాలి. అది యేసయ్య చెప్పాడు ఆ రోజు. మీరు అనేక జనముల చేత ఏమన్నాడు? మీరు సకల జనముల చేత ద్వేషింపబడతారు. అంతం వరకు సహించు వాడెవడో వాడు రక్షణ. అంతం వరకు సహించడం, అంతం వరకు రక్షణను కాపాడుకోవటం, అంతం వరకు మారు మనస్సును కాపాడుకోవటం. ఇది కదా క్రీస్తు యేసయ్య నేర్పిన ప్రార్థన. ఆ రోజు యేసు ప్రభు శిష్యులకి ఆయన నేర్పించిన చక్కటి భక్తి. అలాంటి భక్తి లేకుండా దేవుని నమ్ముకోగా నీకు ఇయ్యొచ్చేస్తాయి అని చెప్పేవాళ్ళు ప్రియులారా రేపు పొద్దున బాగా కష్టపడతారు. నేను ఎప్పుడు చెప్తే ఈ మాట నాకు చాలా ఇష్టమైంది. నీ నామమున మేము ప్రవచించలేదా అని చెప్తారట. అప్పుడు నీ నామమున దయ్యాలు వదలగొట్టలేదా? నీ నామమున అద్భుత కార్యాలు చేయలేదా? ఈ రోజున దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్న వీళ్ళందరూ రేపు చీకట్లోకి వెళ్ళిపోతారు. కష్టముల విశ్వాసాన్ని కాపాడుకున్న మనము దేవునితో సదాకాలము. అలాంటి యేసు ప్రభు కృప వాక్యము మనం తోడుగా ఉండను గాక ప్రార్థన చేసుకున్నాం.